Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, తింగరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు. కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓ రేరు బాబు, ఇంటికి రండి, సంగతి తేల్చేస్తాను. వంకాయకి వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకేరా వస్తాయి, బాధపడకరా బావా. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా. మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. రేయ్ వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకరం కొరకుండానే ఎవరు కొంటాం లేదండి బాబా. నీ అబ్బా కొడతాడేంటి? పెద్దమ్మ ఆ వంకాయవా? తల్లి ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. లాడ్డమ్మ ముగ్గులు వెళ్తాను, ఈడేవడరా ఆఫీసర్ ఏమో. సార్ ఏంటి అసలు మంచి మీద లేకుండా ఇల్లు అన్నోళ్ళు అంతే సార్. మీకేంటి రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి. తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ టికెట్లు. అదే సాధించావా? సూపర్. వందనాలండి. ఎంటర్ దూతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మని పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీస్. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? పొద్దున నాకు చెర్ర తెంచుకో, నువ్వు వెళ్ళు. అది కదా తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు, అక్కడి నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు చెప్పరా. ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్కి వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావంటే వేస్తా గంతున్నా అలా నిన్ను. 1 2 3 4 ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నిన్నేస్తాం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా. అమ్మ పని చేస్తుంది. ఏంటి
వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా నేను ఈ ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించద్దు. దమ్ము ఎవడకుందా? చెడుగుడు ఆడేస్తాను. ఆ మాట గట్టిగా అనండి. ముందు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారు. వాళ్ళు నన్ను రైలు ఎక్కిస్తే నేను ఈ మానంలో తిరిగి వచ్చేస్తారుగా. ఆగు. ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి, ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి, తోమేయండి. ఒసై శుభలక్ష్మి, నీకేం పనిలేదు, నువ్వు వెళ్ళవే. అయ్యగారు మ్యాట్నీకి వెళ్ళొస్తానండి. ఒరే నానా ఇరారా. ఓకే పట్టరా పట్టరా పట్టు పొడిసి పట్టు గట్టిగా పట్టు 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 ఒక్క పని సరిగ్గా చేయరు కదా. ఒక కోతికి ఇంకో కోతి తోడు. మొహాలు కడుక్కుని భోజనానికి రండి. హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ పట్టి కట్టించిన దాన్ని. వరలక్ష్మి, ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువు అయిపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకెళ్ళాలి. ఏరీనా వీరబాబు, అమ్మా మీ నాన్న ఎక్కడ్రా? కనిపించట్లేదు. చెట్టు మీద గట్టు మీద ఉంటుంటాడు చూడు. జాగ్రత్త. అందమైన దేశము నా పొలము, అందులో నా చక్కని ప్రదేశము, నా సామిరంగ నా సామిరంగ. అడుగో రేడియోలో పాట పాడినట్టు. అమ్మ కంట్రోల్ చేయవే, ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోతున్నాను. రేయ్, ఏంట్రా మాటలు? ఆయన గొంతంటే ఏమనుకున్నావు? అసలు ఆయన రాగం ఎత్తుకుంటే 7 ఏళ్లు కనపడుతుంది. వచ్చద విదర్భ భూమికి వచ్చద భీష్మకుని బురము, సురుచిర లీలను తెచ్చన బాలవ్రాజని, వచ్చద నడ్డల్ మురిపులు వచ్చిన బోర. అయ్యో బాబోయ్, పొరపాటుని కదిపోయినమ్మా, పని చూసుకో. ఏమండి, భోజనం వస్తున్నాం. ఏంటి బాబు ఇలాగొచ్చావు? నీకోసమే. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసేసుకుంటావా? పెళ్ళా? మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఏంటే చేసుకునేది? నా కొడుకులు ఎగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తెత్తనని తక్కువగా సొత్తున్నారు? మాది చాలా పెద్దదే. పెద్దదా? ఆయ్, మా ఊర్లో మాది 10 ఎకరాలు మడిసెక్క. చెక్క ఆయ్, తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే, మీరు తినండి. నువ్వు ఉండవే, వినరు కదా. పెద్ద పెద్ద మండువాలో గిట్టు మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే, అల్లుడు గారు రండి, ఏమేం అల్లుడు గారు వచ్చారు, ఏమేం అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు, అయ్యో అల్లుడు గారు రండి, ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు, బావగారు బాగున్నారా, ఇదిగోండి టవల, కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదు. ఏంటి బావగారు అలా చిక్కిపోయారే, మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదడు. ఒరే వీరబాబు, అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా, ఓయ్ సినిమా ఇంటికి వెళ్తున్నా. ఈడికన్నీ నా పోలికలే. ఇక ఫోన్ చేయండి. సరే. సరోజా, అత్తయ్య గారే రే. ఈ ముసలితోటి చోట కుదిరిగా ఉండదు. అరే నువ్వు వెళ్ళా మైక్ దగ్గర అనౌన్స్ చేయండి. అక్కడ మైక్ ముందుకు మైల్ దూరం ఉంది. మరి ఎలాగా తలోదికి వెళ్ళి ఎత్తుకుదామా? అప్పుడు ఎతకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరం అయ్యని మామూలే, మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా మామా, దీని పేరే సన్ డైల్. చూసారా, మీ గడియారంలో టైంకి ఈ సన్ డైల్లో టైంకి కరెక్ట్గా సరిపోయింది. మామా
అర్థమైందా? టోపీ అబ్బాయి అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసి అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పు. చెప్పకపోతే పోరా. మీరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళందరూ టెన్షన్ పడతారు తెలుసా? ఎందుకు? మీరు తప్పేరేమోనని. నేను చిన్న పిల్లనా తప్పిపోవడానికి? ఈ అన్నవరంలో ఏ మూలకెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలవా? పదండి పదండి. నడు. పదండి పదండి. అటెక్కడికి రా? సత్రానికి. అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా, సత్రానికి నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అనే అది ఇక్కడ వదిలేద్దాం. అనంతరం తింటూ బతికేద్దాం. దానికి ఏం బాబు నువ్వు కూడా మాతో వచ్చేచ్చు కదా, అందరం కలిసి వచ్చేట ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటారా? వస్తానండి. నెలకోసారి అన్నవరం వచ్చి వెళ్తుంటానండి. అప్పటికి ఇప్పటికి అనంలో చాలా మార్పు వచ్చింది. బాగా డెవలప్ చేశారు. మళ్ళీ ఎక్కడికి పోతున్నా ముసల్దానా? గుండుకి టికెట్ల కోసం రా. గుండా? గుండె ఎవరికే? మీ అందరికేరా? అందరూ వెళ్ళిపోయారా? రే చిన్న, నువ్వేనా కొట్టించుకోరా. అయ్య బాబోయ్,